त्रैगुणञ्च महासूरं ब्रह्म विष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం 16/12/24 నుంచి 14/1/25 దాకా, అంటే సుమారు 30 రోజుల పాటు, ఒక నెల రోజుల పాటు ధనస్సంక్రమణ ఫలితాలు ద్వాదశ రాశుల మీద ఎలా ఉండబోతాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, రవి భగవానుడు ప్రతి నెలా కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. దాన్ని మనం సంక్రమణం అంటాము. ఈ 15వ తారీఖు రాత్రి, డిసెంబర్ 15వ తారీఖు రాత్రి వృశ్చిక రాశి నుండి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీన్నే ధనస్సు సంక్రమణం అంటాం. ఈ ధనస్సు సంక్రమణం జరిగిన తరువాత 16 గడియలు పుణ్యకాలంగా చెప్పబడింది. ఆ సమయంలో చేసే అంటే దానాలు, స్థానాలు కూడా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అంటే 15 రాత్రి కాబట్టి 16వ తారీఖు సూర్యోదయం తర్వాత మనం స్నానం చేసినా, జపం చేసినా, దానం చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ధనుసు సంక్రమణం రోజు వస్త్రదానం విశేష ఫలితం చెప్పబడింది. రవి భగవానుడు అంటేనే నవగ్రహాల్లో గ్రహరాజు, సింహరాశికి అధిపతి. ఈయన మనకి ఇచ్చే ఫలితాలు అంటే ఆరోగ్యం, ముఖ్యంగా ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఆ సూర్య భగవాన్ ఇచ్చే ఆరోగ్యం, అలాగే అధికారం, పవరు, ప్రభుత్వ సంబంధమైన పదవులు, ఉద్యోగాలు, సంతాన సంబంధమైన విషయాలు, వీటన్నిటిలో కూడా రవి మనకి ఫలితాలు ఎక్కువ ఇస్తున్నాడు. కారకత్వాన్ని వహిస్తాడు, సహజ పంచమాధిపతి కాబట్టి. కాబట్టి ఈయన మనకి సంచరించే సమయం అంటే ధనుసు రాశిలో ఈ నెల రోజుల పాటు సంచరించేటప్పుడు ఈ మాసం 30 రోజులు కూడా ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ రవి గోచారం మనకి కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే, కన్యా రాశి వారికి రవి వ్యయాధిపతి అయ్యింది. ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఆ ఫలితాలు అనుకూలంగా ఉంటాయా, ప్రతికూలంగా ఉంటాయా, ప్రతికూలతలు తొలగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని అనేక విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి. కన్యా రాశి అంటేనే మనందరికీ తెలుసు, ఉత్తర 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, హస్త నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశి వారు అవుతారు. మనకి కన్యా రాశి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారికి రవి వ్యయాధిపతి అయ్యాడు. వ్యయాధిపతి అనగానే విదేశీ ప్రయాణాలు, హాస్పిటల్స్, ఖర్చులు ఇవన్నీ కూడా సూచిస్తాయి. ఈ వ్యయాధిపతి అయిన రవి చతుర్థ భావంలో సంచారం చేస్తున్నాడు. చతుర్థ భావం అంటే తల్లి, గృహం సంబంధమైన విషయాలు, అలాగే స్థిరాస్తులు, వాహనాలు, వీటన్నిటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి చతుర్థ భావం సూచిస్తుంది. అంటే రవి భగవానుడు కన్యా రాశిలో చతుర్థ భావంలో సంచరించే సమయంలో సహజంగా ఎలా ఉంటుందంటే, ఒక రకంగా చెప్పాలంటే మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే గృహ సంబంధమైన విషయాల్లో మీ ఖర్చులు ఈ మాసంలో పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. దానివల్ల ఏంటంటే మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మొదటి నుంచి మనం ఈ నెలలో చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ఖర్చులను నియంత్రించుకోవాలి. అంటే అవసరమైనవి, అనవసరమైనవి తెలుసుకొని వాటికి మనం తగ్గించుకుంటే కనుక చాలా మటుకు మనం అధిగమించగలుగుతాం. దానివల్ల ఏంటంటే మనసుకంతా కొంచెం శారీరకంగా గానీ, మానసికంగా గానీ కొంచెం టెన్షన్, ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా టెన్షన్ ఎక్కువ పెరుగుతూ ఉంటదన్నమాట. అకాలమైన భోజనాలు, దానివల్ల మనం సరైన సమయానికి భోజనం చేయకపోవడం, దానివల్ల మనకి చిన్న చిన్న ప్రయాణాలుంటాయి. ఆ ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో విఘ్నాలు రావడం గానీ, ఈ అకాల భోజనాలను ఆరోగ్యం దెబ్బతింటం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మొదటి నుంచి సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఏ పని ఎప్పుడు చేసుకోవాలి, అవన్నీ చేసుకుంటే గనక చాలా మటుకు మనకి అనుకూలంగా ఉంటుంది. లేకపోతే గనక కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ టెన్షన్స్ ఎప్పుడైతే పెరుగుతాయో మనం సహజంగా రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, దానివల్ల హెడేక్ వస్తుంటాయి. అలాగే ఆర్థిక విషయాల్లో చూసినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ విలువైన వస్తువులు గానీ, ముఖ్యంగా మీ ఫోన్లు గానీ, ఇలాంటి విషయాలు, మీ ఐడెంటిటీ కార్డ్స్ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే వాటి వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి వీలైనంత వరకు. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, వృద్ధులు ఎవరైనా, మీ ఫాదర్ గానీ, మదర్ గానీ వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ వహించాలి. అలాగే ముఖ్యంగా మీకు విదేశాలకు సంబంధించిన విషయాల్లో మటుకు ఈ మాసంలో కొంచెం శుభవార్తలు వినడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే స్థిరాస్తులు, చరాస్తులు కొనేటప్పుడు కూడా వాటి మీద కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంటే వాటికి సంబంధించిన విషయాలు సరిగ్గా చూసుకోండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాల విషయాల్లో కూడా వీలైనంత వరకు ర్యాష్ డ్రైవింగ్ అవాయిడ్ చేయండి. అన్ని రకాలు చేయడం వల్ల చాలా మటుకు
మీకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఏదేమైనప్పటికీ గూడా ఈ మాసంలో కొంచెం చతుర్థ భావంలో రవి సంచారం వల్ల వ్యయాధిపతి గృహంలో చిన్నపాటి ఖర్చుల విషయం మీద గొడవలు రావటం గానీ, అనవసర విషయాల్లో మనశ్శాంతి లేకపోవడం, మానసికంగా సంకటంగా ఉండడం, దానివల్ల అనారోగ్య ఫలితాలు ఉంటాయి కాబట్టి వీలైతే సంయమనం పాటించాలి. ప్రతి విషయాన్ని కూలంకుషంగా తెలుసుకొని మీ నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు పొందవస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే ఏంటంటే మీకు తొంటికి సంబంధించిన, కాళ్ళకి సంబంధించిన సయాటికా గాని, చిన్న తొడల దగ్గర కొంచెం నొప్పులు రావటం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా వీరు ఈ సమస్యలను అధిగమించి ఆ సూర్య భగవానునికి అనుగ్రహం పొందాలంటే గనక ప్రతిరోజు గూడా సూర్యారాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలనిస్తుంది. అలాగే రాహుగ్రహ సంబంధించిన చేసుకోవడం, దుర్గా ఆరాధన చేసుకోవడం, సూర్య భగవానునికి అర్ఘ్యం వదలటం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం వల్ల శత్రు, రోగ, రుణరోగ సమస్యలు మనం అధిగమించగలుగుతాం. మరొక రాశి గురించి మరొక వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పటికప్పుడు ఇప్పుడు వచ్చే జ్యోతిష్ శాస్త్ర విషయాలు మీకు అందాలంటే గనక పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇవి చెప్పిన మటుకు ఫలితాలు ఓన్లీ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక సమస్యలకు అపాయింట్మెంట్ కోసం 8585903475 సంప్రదించండి. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.